దర్శకుడు ప్రశాంత్ వర్మ హిందూ పురాణాల స్ఫూర్తితో హనుమాన్ తీశారు. ఒరిజినల్ సూపర్ హీరో హనుమంతుడిని స్క్రీన్ మీదకు తీసుకువచ్చారు. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హనుమంతుగా నటించిన తేజ సజ్జది అంజనాద్రి గ్రామం. అతను ఓ దొంగ. చిన్నప్పటి నుంచి మీనాక్షిగా నటించిన అమృత అయ్యర్ అంటే ప్రేమ. ఆమె డాక్టర్. వేసవి సెలవులకు తాతయ్య ఊరు అంజనాద్రి వస్తూ ఉంటుంది. అక్కడి ప్రజలకు వైద్యం చేస్తూ ఉంటుంది. ఊరి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడం తప్ప పాలెగాడు అభివృద్ధిని పట్టించుకోడు. అతడి ఎదిరించడంతో మీనాక్షికి ప్రమాదం ఎదురవుతుంది. దాని నుంచి ఆమెను కాపాడే క్రమంలో హనుమంతుకు గాయాలవుతాయి. తెల్లారేసరికి గాయాలు మాయమవుతాయి. సూపర్ పవర్స్ వస్తాయి. హనుమంతుకు సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి? అతని గురించి తెలిసి ఆ ఊరు వచ్చిన మైకల్ సిరి అలియా సిరివెన్నెల ఎవరు? ఊరిలో ఆసుపత్రి కడదామని నమ్మించిన మైకల్ ఏం చేశాడు? అంజమ్మ హనుమంతు అక్క తమ్ముడి అనుబంధం ఏమిటి? హనుమంతుకు విభీషణుడు ఎటువంటి సాయం చేశాడు? రుధిరమ్మని కథేంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సూపర్ హీరో సినిమాలకు ఒక టెంప్లెట్ ఉంటుంది. హనుమాన్ టెంప్లెట్ నుంచి బయటకు వెళ్ళలేదు. అలాగని ఇది రొటీన్ సినిమా కాదు. తెలుగు నేటివిటీ మిస్ కాకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ ప్రశాంత్ వర్మ ఈ సినిమా తీశారు. సూపర్ పవర్ కోసం విపరీతంగా ప్రయత్నించే విలన్, సాదాసీదా హీరో. సూపర్ పవర్ కోసం ఊరికి వచ్చిన విలన్ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది క్లుప్తంగా హనుమాన్ కథ. ముందు చెప్పినట్టుగా ఈ కథకు నేటివిటీ కామెడీ టచ్ ఇవ్వడంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యారు. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీ వర్కౌట్ అయింది. కల్కి, జాంబిరెడ్డి తీసినవి 3 సినిమాలే అయినప్పటికీ ప్రశాంత్ వర్మ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. టెక్నికల్గా మంచి ఫిలిమ్స్ ఇచ్చారు. హనుమాన్ కూడా టెక్నికల్గా బాగుంది. ప్రశాంత్ వర్మకు ఇచ్చిన బడ్జెట్ ప్రతి సన్నివేశంలో కనిపించింది. విఎఫ్ఎక్స్ బాగా చేశారు. సాంగ్స్, నేపథ్య సంగీతం విషయానికి వస్తే 3 సంగీత దర్శకులు ఎక్స్ట్రాడినరీగా అవుట్పుట్ ఇచ్చారు. క్లైమాక్స్ 15 నిమిషాలకు నేపథ్యం సంగీతం అదరగొట్టారు. హనుమంతు పాత్రలో తేజ సజ్జా ఒదిగిపోయారు. కామెడీ, ఫైట్స్, ఎమోషన్ ప్రతిదీ పర్ఫెక్ట్గా చేశారు. క్యారెక్టర్ పరిధి దాటకుండా హీరోయిజం చూపించారు. అమృత అయ్యర్ అందంగా కనిపించారు. నటిగాను మెరిసిపోయారు. వరలక్ష్మి, శరత్ కుమార్ ఫైట్ వచ్చినప్పుడు ప్రేక్షకులు విజిల్స్ వేయడం గ్యారంటీ. రాజ్ దీపక్ శెట్టి పాత్రకు ముందు ఇచ్చిన బిల్డప్ తర్వాత లేదు. నటుడిగా తన పరిధి మేరకు చేశారు. వినయ్ రాయ్ మరోసారి స్టైలిష్ విలన్ రోల్ చేశారు. గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి, రాకేష్ మాస్టర్ తదితరులు నవ్వించారు. అందరికంటే ఎక్కువ హీరోగా తేజ సజ్జ టైమింగ్ నవ్విస్తుంది. విభీషణుడిగా సముద్రకని హుందాగా నటించారు. చివరగా సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ హనుమాన్ సూపర్ హీరో సినిమాలు అంటే పిల్లలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళను ఎంటర్టైన్ చేసే అంశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. క్లైమాక్స్ 15 నిమిషాలు థియేటర్లలో జై హనుమాన్, జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగుతాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేసే చిత్రం ఇది. హనుమంతుడి ఎపిసోడ్కు గూస్ బంప్స్ గ్యారంటీ.